అయ్యగారే నెంబర్ 1 భయ. సినిమా మాత్రం చాలా బాగుంది. అఖిల్ గారు నెంబర్ 1 ప్రస్తుతానికి సినిమా వరంగా చెప్పాలి. సినిమా గురించి మాట్లాడకూడదు, వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. నేను సినిమా చూడడం జరిగింది భయ. సినిమా నేను అనుకున్నాను ఏదో ఉంటుంది ఏదో అనుకున్నాను, కానీ చాలా ఉంది సినిమాలో. సినిమా చాలా ఉంది. మళ్ళీ అఖిల్ గారు ఈ సినిమాతోనే తొలి పరిచయం అయ్యారు. అఖిల్ గారు ఈ సినిమాతోనే మనం అఖిల్ గారు ఫస్ట్ సినిమా లేనే అనుకోవాలి. ఎందుకంటే పాత సినిమాలు మర్చిపోండి, ఈ సినిమా చూస్తే పాత సినిమాలు ఏం గుర్తురావు మనకి. ఎందుకంటే అంత బాగా తీశారు ఈ సినిమా ఏ డైరెక్టర్. కానీ ఒకటి, మన మాస్ తెలుగు ఇండస్ట్రీలో మాస్ హీరోలు కావాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారిని. ఆయన్ని మించిన తర్వాత మళ్ళీ అఖిల్ గారు చేస్తారు భయ్య. ఎందుకంటే ఈ సినిమా యాక్షన్ చూసిన తర్వాత మళ్ళీ నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు గుర్తొచ్చారు. రంగస్థలాన్ని మించి ఉంది భయ్య ఈ సినిమాలో క్లైమాక్స్. రంగస్థలంలో ఆయనకి వినబడకుండా జగబాబు పిచ్చి దెబ్బలు కొడతారు భయ్య. ఈ సినిమాలో మాత్రం ఈయన కళ్ళు కనబడలేదు, విలన్ మాత్రం పిచ్చి దెబ్బలు కొడతారు భయ్య. ఈ సినిమాలో క్లైమాక్స్ మాత్రం సూపర్ చేసింది భయ్య. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్గా తీసుకెళ్ళింది భయ్య. ఇంటర్వ్యూల వరకు ఒక ఎత్తుంటే ఇంటర్వ్యూల తర్వాత మాత్రం ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసుకెళ్ళింది భయ్య. లెనిన్ మాత్రం ఈ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఇప్పుడే అఖిల్ అన్న అయ్యగారు, చిన్నయ్య గారు సినిమా ఏం తీశారండి. ఎనిమిది సినిమా 1989లో స్టోరీ. బాబా, ఒక ఆదికేశ్వర రెడ్డి, ఒక ఇంద్రసేనారి రెడ్డి, ఒక చన్నకేశ్వర రెడ్డి, ఒక సమరసింహారి రెడ్డి, మొన్న రీసెంట్ గా వచ్చిన వీరసింహారి రెడ్డి. అన్ని సినిమాల ఫ్యాక్షన్లు కలిపితే ఈ సినిమా ఇంటర్వెల్లో 50 మందిని ఇంటర్వెల్లో 50 మంది చంపాడు, ఫైనల్లో 100 మందిని చంపాడు. ఈ సినిమాతో సెంచరీ కొట్టేశాడు అన్న, సెంచరీ. ఇప్పటిదాకా అయ్యగారు గ్రౌండ్ లోనే కొట్టాడు, ఇప్పుడు థియేటర్లో సెంచరీ. అమ్మాయిలు అయితే అబ్బా అమ్మాయిలు అఖిల్ కావాలి, పెళ్లి చేసుకోవాలని సినిమా అన్న. లాస్ట్ లో అఖిల్ అన్న చూసుకోక హీరోయిన్ కసక్క అబ్బా సినిమా టెస్ట్లో చచ్చిపోతాను భయ. సినిమా చూసి చచ్చిపోతా. నేను బతికింది దేనికి ఇన్ని రోజులు? అఖిల్ అన్న సినిమా చూసి చచ్చిపోతాం అనుకున్నా. అన్నా అఖిల్ అన్న, ఇంతటితో నీకు విడుదలైందన్నా, నీకు విడుదల. నువ్వు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండవు, ఎట్టు కొడితే రాను బయటికి. ఈ సినిమాతో బయటికి రా, చెరుగు బయట టిఫిన్చి పానీపూరి తిను, రోడ్ల మీద డ్యాన్స్ నెయ్యి, ఈ ఇష్టం వచ్చినట్టు బతికి. ఇంకా నిన్ను ఎవడు ఆపలేడన్నా. మా అఖిల్ అన్న ఈ సినిమాతో నీకు పంటానా. ప్రొడ్యూసర్ గారు, నాగార్జున గారు, వంశీ గారు, అందరికీ మీ పంటలు పండిపోయాయండి. థియేటర్ అంతా మీదే, ఇంకా సినిమా మొత్తం మీదే, డబ్బులన్నీ మీకే. ఈ సినిమాతో మొన్న అఖిల్ అన్న సినిమా ఇండస్ట్రీ కొట్టేశాడు. కాబట్టి దయచేసి ఒక్కసారి సినిమా చూడండి. ఫ్యాక్షన్లో మాత్రం 20 చేశాడు అంతే. చెప్పాను కదా, ఒక ఆదికేశ్వర రెడ్డి, ఇంద్రశేఖర రెడ్డి, సమరసింహారెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి అందరినీ క్లాస్ అయిపోయింది అంతే. ఈ సినిమా థియేటర్ అంటే 10,000 కోట్లు పక్క. ఈ సినిమాకి అయ్యగారు ఇట్టు కొట్టేశారు. పక్క 300 కోట్ల నుంచి 500 కోట్ల అప్పు కప్పులో అడుగు